సో కార్తికేయ 3 ఏంటి పరిస్థితి? కార్తికేయ 3 నా దగ్గర ఏదైతే పాయింట్ ఉందో చాలా ఫ్యాంటాస్టిక్ పాయింట్ అండి. చాలా అంటే చాలా బాగుంది. నాకు దాని మీద ఉన్న బాధ్యత కూడా నాకు ఇంకా గుర్తుందన్నమాట. మధ్యలో ఒకసారి నేను దీని మీద రెక్కి కూడా వెళ్ళాను. వి వెంట్ దేర్, అంటే ఇక్కడ కాదు, అంటే నేషనల్ నుంచి వరల్డ్ కదా అండి, ఈసారి అవుట్ ఆఫ్ కంట్రీ కదా. అవుట్ ఆఫ్ కంట్రీ. ఇప్పుడు ముందు ఆంధ్ర అయిపోయింది, తర్వాత నార్త్ ఇండియాకి వెళ్ళారు, ఇప్పుడు దేశం దాడుతారు. అవునండి అవునండి, అంటే ఐ హ్యావ్ టు గివ్ ఇట్ బ్యాక్. అంటే నాకు ఆయన తెచ్చిన శ్రీకృష్ణ భగవానుడికి ఇంకా ఆయన గురించి నా వరకు నేను ఎంత సేవ చేయాలో అంత సేవ చేసేలాగా. సో ఇది కూడా శ్రీకృష్ణుడి పాయింట్లో శ్రీకృష్ణ పాయింట్ ఉంటుందండి. ఓకే, శ్రీకృష్ణ పాయింట్ ఉంటుందండి. అంటే ఇట్ వాజ్ ఫ్యాంటాస్టిక్ పాయింట్. మేబీ తర్వాత మాట్లాడదామండి, బట్ శ్రీకృష్ణుడి మీద ఈ పాయింట్. మరి ఇక్కడ గీతాలో ఇంకా చేయాల్సిన సినిమాలు ఉన్నాయండి, చేస్తా నేను. అంటే సూర్య ఒకటి, ప్రస్తుతానికి సూర్య గారిది ఒకటి అంతే. అంటే వేరే వేరే హీరోస్ది అంటే నేను ఇంకొక 2 ప్రొడ్యూసర్స్ కూడా చేయాలండి. సుధాకర్ చెరుకూరి గారికి అంటే కేవీఎన్ గారికి, వాళ్ళిద్దరి దగ్గర కూడా నా అడ్వాన్స్ ఉన్నాయన్నమాట. అట్లుంటాయండి. మీకు యాక్చువల్గా కార్తికేయ 2 తర్వాత బన్నీ కూడా పిలిచి మిమ్మల్ని ఓ సినిమా చేయమని. అవునండి, దాని పరిస్థితి ఏంటి? కూర్చొని మాట ఏమంటే అంటే ఇప్పుడు మీరు అంత పెద్ద పేరు తీసుకున్నప్పుడు డిసైడింగ్ ఫ్యాక్టర్ ఎవరు ఉంటారండి? ఆయన ఉంటారు. అంటే మీ దగ్గర ఉందండి, నా దగ్గర కార్తికేయ పాయింట్ ఉంది. కార్తికేయ 3 కాకుండా నేను అదే చెప్తానండి. ఇప్పుడు కార్తికేయ 2 అనేది నేను చెప్పాలనుకునే ఇది ఎలాగైనా చెప్పాలనుకునే కదండి. అంటే చిన్నపిల్లలకి కొన్ని పాయింట్స్ బాగా వెళ్తాయి. గోవర్ధన్ గిరి అంటే ఏంటి అని చెప్పి మా పిల్లలు క్వశ్చన్ అడుగుతున్నారండి. ఐ ఫెల్ట్ సో హ్యాపీ అని చాలామంది మదర్స్ అడిగారు అనమాట. ఐ ఫెల్ట్ సో హ్యాపీ. సో మై కోర్ పాయింట్ నా ఏంటో అది వెరీ క్లియర్. మనం చిన్నపిల్లలకి పడుకునేటప్పుడు కథలు చెప్పే దాంట్లో ఒక మోరల్ ఉండాలి, వాళ్ళు కొన్ని తెలుసుకోవాలి ఫర్ దర్ ఫ్యూచర్ అనేది ఏదైతే మోటివ్ ఉందో ఆ మోటివ్ నాకు చాలా గట్టిగా ఉందండి. సో దాని మీద నా దగ్గర 3 అద్భుతమైన కథలు ఉన్నాయి, ఇంక్లూడింగ్ కార్తికేయ 3. పక్కన పెట్టిన అది నిఖిల్ తోటి అలాగా ఉంటుందండి. సో ఇంకొక 2 కథలు ఉన్నాయి. 2 కథలు ఉన్నాయి. ఆ 2 కథలు కూడా అంటే మన రూట్స్, మన కల్చర్, మన గుడేంటి, మన ఇదేంటి అనే దాని మీద నేను చాలా ఎక్సైట్. ఈ కథలు బన్నీ గారితో కానీ చేయొచ్చండి, హ్యాపీగా ఒకసారి డిస్కస్ చేసాం కూడా. అరవింద్ గారికి చాలా ఇష్టం. అంటే ఆయన ఏకంగా రితిక్ రోషన్ అని అదని ఇదని ఆ ప్రాసెస్లోనే ఉన్నారండి ఆయన కూడా. బట్ టూ ఎర్లీ టు సే. సో వీ ఎక్స్పెక్ట్ చేయొచ్చండి ఖచ్చితంగా. అంటే నేను అన్నిటికన్నా ఎవరు వచ్చి అందులో వస్తారు అనేది హీ విల్ డిసైడ్ అండి. నేను చాలా గట్టిగా నమ్ముతా భగవంతుని. ఓకేనండి, ఎవరు వచ్చినా కూడా ఆ కథ బాగా వస్తుందండి. అంత అద్భుతమైన కథ.